ఎన్నో రకాల వ్యక్తులు వస్తూ ఉంటారు. కొందరు మనతోనే ఉండిపోతే ఇంకొందరు దూరం అయిపోతారు. కొందరు మంచి వాళ్ళుంటే కొందరు చెడ్డ వాళ్ళు ఉంటారు. కానీ మనం ఎప్పుడు ఈ చెడ్డ వ్యక్తులు మన జీవితంలోకి వచ్చిన ఆ సమయాన్నే నిందిస్తూ ఉంటాం. మనకు చెడు అనుభవాలు పంచుతారని, బాధపడతారని, ఆందోళన కలిగిస్తారని మనం ఎప్పుడు వారిని అనరాని మాటలు అంటూ ఉంటాం. కానీ ఎందుకు ఈ చెడ్డవాళ్ళు మంచివాళ్ళు కాదు, మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అందరి జీవితాల్లోకి వస్తారు. అలాగే అందరికీ విలువైన పాఠం నేర్పించి వెళ్తారు. ఇక మీరే స్వయంగా ఆలోచించండి. జీవితంలో మొట్టమొదటిసారిగా మీరు నిప్పుని ముట్టినప్పుడు అప్పుడు మీరు ఈ పాఠం నేర్చుకున్నారు. నేను నిప్పుకి కొంచెం దూరంగా ఉండడం మంచిది అని. కానీ మెల్లమెల్లగా ఆ నిప్పుని నియంత్రణలో ఎలా ఉంచడం మంచిదో నేర్చుకున్నారు. ఆ తర్వాత మీరు దాన్ని జీవితంలో ఎలా ఉపయోగించుకోవాలో నేర్చుకున్నారు. అది చీకటిలో వెలుగు పొందడం కావచ్చు, లేదా వంట వండడం కావచ్చు. ఇదే విధంగా చెడ్డవాళ్ళు జీవితంలోకి వస్తే ఏదో ఒకటి నేర్పించి పెడతారు. మీరు వాళ్లకు ధన్యవాదాలు చెప్పండి. వాళ్ళ గురించి చెడుగా ఆలోచించడానికి లేదా చెడుగా అనుకోవాల్సిన అవసరం లేదు. కేవలం ఆ పాఠాన్ని నేర్చుకోండి. అనుకూల భావంతో జీవితంలో ముందుకు సాగుతూ ఉండండి. అప్పుడు మిమ్మల్ని ఎవరూ ఆపలేరు. రండి నాతో పాటు ప్రేమగా చెప్పండి, రాధా కృష్ణ.